95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అస్వస్థత. వార్షిక వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరారంటున్న సంబంధిత వర్గాలు. ఏపీలో కేసీఆర్ ప్రభావం ఉండదన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో చంద్రబాబు సక్సెస్ అవుతాడని సంచలన వ్యాఖ్యలు. గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుందన్న బుద్ధ వెంకన్న. రంగా వర్ధంతి చేయవద్దంటూ చెప్పడానికి నాని ఎవరని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్యేల ఎర్ర కేసులో తెలంగాణ సర్కార్ కు భారీ షాక్ తగిలింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదని వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలో బీజేపీ నిందితుల పిటిషన్లపై విచారించిన కోర్టు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని ఆర్డర్ జారీ చేసింది. కాగా ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసు సిబిఐకి అప్పగించాలన్న కోర్టు ఆదేశాలతో ఇకపై సిట్ దర్యాప్తు చేయకూడదని సిట్ ఏర్పాటును కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అక్టోబర్ 26న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. ఒక్కొక్కరికి 50 కోట్ల చొప్పున డీల్ కోసం రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఎమ్మెల్యేలలో రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కొత్త కుట్రకు పూనుకున్నాడని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మొదటి నుంచి ఈ కేసును సిబిఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కానీ తెలంగాణ సర్కార్ ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి దర్యాప్తులో భాగంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ కేసు సిబిఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బిగ్ టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంది. అయితే హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీల్ కు వెళ్లనున్నట్టు తెలిసింది. కూడా ఇప్పటికీ ఇంకా దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వ్యవహారం నడిచింది. ఈ మొత్తం 4 ఎమ్మెల్యేని ట్రాప్ చేసి ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆ డబ్బుల కోసం ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం. అనేక ఆరోపణలు వస్తున్నాయి సార్, చెప్పండి అన్నారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిప్యాడ్ కు హెలికాప్టర్ లో చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ఘన స్వాగతం పలికారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 63 ఏళ్ల నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎయిమ్స్ కు వెళ్లారు. ప్రైవేట్ వార్డులో చేరినట్టు సమాచారం. వార్షిక వైద్య పరీక్షల కోసమే మంత్రి సీతారామన్ ఆసుపత్రిలో చేరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. Hospice and geriatric care in Vizag. At 83 years, he is a role model, distributing his wealth, spending his time, and doing free medical camps. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్ వెంకటేశ్వరరావు ఎక్కడ ఉన్నారు? వారు మంత్రిగా ఉండగా, నేను కలెక్టర్గా ఉండగా వారి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో భయంకరమైనటువంటి సంక్షోభం వచ్చే ప్రతి రైతులకి రెసిస్టెంట్ హీలియోథిస్, శనగపచ్చ పురుగు, ఈ మందులు ఎక్కువ వేసేసరికి మందులకు లొంగక రెసిస్టెంట్ అయిపోయాను. ఇన్ని పురుగు మందులు వేసిన. దాంతోపాటు ఒక మైనర్ పెస్ట్, వైట్ ఫ్లై అనేది మేజర్ పెస్ట్ అయిపోయింది. ఈ పెస్టిసైడ్ యూజ్ ఎక్కువ అవడం చేత మైనర్ పెస్ట్ బికేమ్ మేజర్ పెస్ట్. Under my watch, 42 farmers committed suicide, probably for the first time in India, in the district. It was a devastating thing for the farmers, for their families, economically, for the region. And for those of us who are closely involved, it was an extremely emotional, painful thing. ప్రభుత్వం ఏం చేసింది, ఇట్లా దాంట్లో నేను వెళ్ళను. చాలా ఒత్తిడి వచ్చింది ఆయన మీద. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకి, ఒక్కొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబానికి ఇంత డబ్బు ఇద్దామని చెప్పని ఒత్తిడి వచ్చింది. మన దేశంలో మనిషి చచ్చిపోగానే 5 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా మన డబ్బు కాదు కదా, మందం పోయింది, ప్రజాధనం కదా, ఇచ్చేసేసి గొప్ప పని చేసినట్టు నటించొచ్చింది. అద్భుతం. రోజు చూస్తున్నాం. ఎన్టీఆర్ గారు మళ్ళీ స్పష్టంగా చెప్పారు, బ్రదర్, రైతులంటే ప్రాణం పెడదాం, కానీ ప్రాణం తీసుకున్న రైతుకి ఆ కారణంగా డబ్బునిచ్చి ప్రాణం తీసుకుంటే బతుకు బాగుపడుతుందన్న భ్రమను కల్పించొద్దు, అబద్ధాలు ఆడద్దు. రైతు నిలబెడదాం. నాకు చెప్పారు జయప్రకాష్ గారు, ఆ కుటుంబాలకి ప్రాణం గుడ్డి అన్నీ చేయండి, మీరు ఆ పిల్లల భవిష్యత్తు కాపాడండి, ఆ కుటుంబానికి ఆర్థికంగా రకరకాల ఏర్పాట్లు చేద్దాం, వివిధ ప్రభుత్వ పథకాల్లో, వివిధ ప్రైవేట్ రంగాన్ని తీసుకుని. కానీ చనిపోయిన కారణంగా, ఆత్మహత్య చేసుకున్న కారణంగా డబ్బులు ఇస్తానన్న మాట మాత్రం వద్దు అని చెప్పని స్పష్టంగా చెప్పారు. ఆయన సంక్షేమం దీర్ఘకాలిక అభివృద్ధి కోసం, వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచడం కోసం, సామాన్య ప్రజల్ని, పేదల్ని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడం కోసం, అంతేగాని శాశ్వతంగా పరాధీనులు చేయడం కోసం కాదు. ఏపీలో కేసీఆర్ ప్రభావం ఉండదు, కానీ తెలంగాణలో చంద్రబాబు ప్రభావం ఉంటుందని బీఆర్ఎస్ చంద్రబాబుపై తెలంగాణ సెంటిమెంట్ విమర్శలు చేస్తే ప్రజలు పట్టించుకోరని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో చంద్రబాబును ఆడుకున్నాడని, ఇప్పుడు చంద్రబాబు ఆడుకుంటున్నాడన్నారు. చంద్రబాబు పాత టీడీపీ వాళ్లను పిలవడంలో తప్పు లేదని అన్నారు. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా సక్సెస్ కాదని జగ్గారెడ్డి అన్నారు. ఉపాధి హామీ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ పరంగా, అంటే మైనారిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి మైనారిటీ డిపార్ట్మెంట్ ద్వారా జీవనోపాధి, అంటే స్వయంగా వాళ్ళు ఈ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఎడ్ల బండ్ల మీద ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఏదన్నా వెహికల్స్కి సంబంధించి కానీ, అట్లాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి సంబంధించి కానీ, వీళ్ళకి సంబంధించి ఏముందంటే మైనారిటీ డిపార్ట్మెంట్ ద్వారా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నేను ఒక 10 సంవత్సరాలు అప్పుడు ఎమ్మెల్యేగా నాకున్న అనుభవం ఏంటంటే, మైనారిటీ డిపార్ట్మెంట్కి ఎంతమంది అయితే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అంతమందికి ఆ రోజులలో లోన్స్ అంటే మళ్ళీ రిటర్న్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు సొంతగా చేసుకోవడానికి, ఉపాధి చేసుకోవడానికి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళకు. అయితే అప్పుడు 25,000 దాకా ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ వెహికల్స్కి ఒక 1 lakh ఇచ్చేవాళ్ళు. ఇట్లా అంటే బిజినెస్ని బట్టి అమౌంట్స్ ఇచ్చేటోళ్ళు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఆ మధ్యలో ఎక్కడ కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకు లోన్స్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ మైనారిటీ డిపార్ట్మెంట్ అంటే ఎక్కువ మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ముస్లిమ్సే ఎక్కువ యూజ్ చేసుకుంటారు ఇదంతా. ఎందుకంటే ముస్లిమ్స్ మనకున్న మైనారిటీలలో ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ శాతం ఉంది కాబట్టి వాళ్ళు చాలామంది
ముస్లింలు దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి 6 రోజులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసారు. ఈ మధ్య కాలంలోనే మైనార్టీ శాఖకు కార్పొరేషన్కి 120 కోట్ల రూపాయలు ఇవ్వడం అలాట్మెంట్ చేసినట్టుగా ప్రకటన వచ్చింది. కానీ అంతకుముందు 2000 కోట్లు, అంటే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి 2000 కోట్లు పైన ఇంచుమించు మైనార్టీకి సంబంధించి కార్పొరేషన్లో లోన్స్ డబ్బులు తీసుకునే విధంగా వెసులుబాటు ఉంటాయి. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య రాష్ట్రంలో కూడా ముస్లిమ్స్ ఆ రోజులలో కూడా ఎక్కువ మెజార్టీ ఉండేది తెలంగాణలో ముస్లిమ్స్ ఎక్కువ. ఇప్పుడు మనం అంటే కోస్తా, రాయలసీమ అటు పోతే ఈ మెజార్టీ అక్కడ ఉండదు. కానీ మన ఆ రోజులలో కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమ్సే దీని. తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే తెదేపా నాయకులపై దాడులకు తెగపడుతున్నారన్నారు. రంగా వర్ధంతి చేయవద్దంటూ హుకుం జారీ చేసే హక్కు కొడాలి నానికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వంగవీటి రాధాకృష్ణకు తప్ప వర్ధంతి చేయొద్దని చెప్పే హక్కు ఎవరికి లేదన్నారు. నమస్కారం. గుడివాడలో కొడాలి నాని రోజు రోజుకి అతను ఓడిపోతున్నాడు అనే ఒక ఫ్రస్ట్రేషన్లో ఇష్టానుసారం మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలాగా వాళ్ళ కార్యకర్తల్ని ముసుగొలపడం మొదలుపెట్టాడు. మొన్న రాజు వెంకటేశ్వరరావు షాప్ మీద దాడి చేయడం, పెట్రోల్ కవర్లతో దాడి చేయడం అనేది మనం మళ్ళీ ఈ జిల్లాలో కొత్తగా చూస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి చెయ్యొద్దు అనడానికి కొడాలి నానికి కానీ, కొడాలి నాని వెనకాల తిరిగే వాళ్ళకు కానీ ఏం రైట్ ఉందని నేను అడుగుతున్నా. వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి చెయ్యాలా వద్దా, లేదా వంగవీటి మోహన్ రంగా గారి మీద పేటెంట్ రైట్స్ అన్నీ కూడా వంగవీటి రాధాకృష్ణకు ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే అతను రాజకీయ ప్రవేశం కాంచి కూడా అతను ఏ పార్టీలో ఉన్నా పార్టీ కంటే తన తండ్రి ఆశయాలు భుజస్కంధాల మీద వేసుకొని వెళ్తున్నాడు. కాబట్టి నిజంగా ఎవరన్నా చేస్తే వద్దు అనే హక్కు ఒక్క వంగవీటి రాధాకృష్ణకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికో, ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక పార్టీకో నాయకుడు కాదు, అందరికీ నాయకుడు. కాబట్టి అందరూ చేస్తున్నారు. ఈరోజు కొడాలి నాని ఎవరు వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి చేయొద్దని చెప్పడానికి? కొడాలి నానికి ఏమొస్తుంది? లేదా కొడాలి నాని వెనకాల తిరిగే వాళ్ళకి ఏమొస్తుంది? ఇవాళ గుడివాడని నాశనం చేసి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత గర్వం నెత్తికెక్కి ఇష్టానుసారం మాట్లాడి, ఇష్టానుసారం దాడులు చేపించి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తి నీకు ఇవాళ గుడివాడ ప్రజలు. సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు స్థానికులు గమనించారు. గుజ్జకుంటలో సోమవారం ఉదయం వాకింగ్ కి వెళ్తుండగా గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. మల్లేశంను ముందుగా సిద్దిపేట ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువచ్చారు. తరువాత అక్కడ నుండి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మల్లేశంను హత్య చేసి 2 నిందితులు సిద్దిపేట సిపి ఆఫీస్ కి వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం ఆలయ సందర్శన నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భారత రాష్ట్రపతి రాక సందర్భంగా భద్రాచలంలో హెలీప్యాడ్ ప్రాంగణంను రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు పరిశీలించారు. ఈ నెల 28న భారత రాష్ట్రపతి భద్రాచలం పర్యటన సందర్భంగా రాష్ట్రపతి పైలట్ సెక్యూరిటీ అధికారులు హెలీప్యాడ్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పుట్టుకొచ్చిందని యాదవ్ గొర్రెల కాపరి సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి, సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని సంక్రాంతి తర్వాత భారీ ర్యాలీగా 100 కార్లతో హైదరాబాద్ కు పయనమవుతున్నట్లు తెలిపారు. స్వతంత్రంగా పోటీ చేయాలని భావించే వారికి ఈ పార్టీ అవకాశం కల్పిస్తుందని, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ ఇన్ఛార్జ్ అనేది అవాస్తవమని, ఇప్పటి వరకు ఏపీ ఇన్ఛార్జ్ ఎవరికి ప్రకటించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీజేపీని ఎదుర్కొనే ధీటైన పార్టీగా బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లోనూ బలపడుతుందని చెప్పారు. తిరువూరు నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా జాతీయ పార్టీ ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో వ్యవసాయం అనేక విధాలుగా నష్టపోతూ ఉంది. ఆ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు, మధ్య తరగతి వర్గాలు, వీళ్ళందరి అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కొత్త పార్టీని జాతీయ పార్టీగా ఏర్పాటు చేసి ఈరోజు బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తూ, అందరు ఆశలు దాదాపు 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ కావాలని ఎదురు చూస్తున్నారు. అదే ఈ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ నేను మన ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రాంతి తర్వాత 100 కార్లతో 170 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల నుంచి నాకున్న సంబంధాలతో ఈరోజు దసరా తర్వాత 100 కార్లతో ఒక 500 మంది కార్యకర్తలు తీసుకొని నేను జాయిన్ అవుతా ఉన్నాను. దసరా తర్వాత అండి, సంక్రాంతి తర్వాత దసరాకి పార్టీ పుట్టింది బీఆర్ఎస్. నేను సంక్రాంతి తర్వాత జాయిన్ అవుతానని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 500 మంది కార్యకర్తలతో ఒక 100 కార్లతో ర్యాలీగా వెళ్ళి కేసీఆర్ గారి ముందు మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్పేసి ఆ విధానాలు చెప్పడానికి, ఈ విషయాలు చెప్పడానికి ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. చెప్పండి. ఉత్తరాంధ్రలో పీసీసీ చీఫ్ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీలో కొత్త తరహా నాయకత్వాన్ని రంగంలోకి దింపేందుకు విశ్వస్తత స్థాయిలో పర్యటిస్తున్న పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు 2వ రోజు పర్యటనలో భాగంగా శ్రీకాకుళంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా తరలి వచ్చిన పీసీసీ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ రాకతో భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త కళను సంతరించుకుంది. శ్రీరామూర్తి గారు యాడీ కార్ ముందు పంపించి వీడియో ముందు తిరుపతి జిల్లా సుల్లూరుపేట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక సిపిఐ కార్యాలయం నందు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి
సి సుధాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తాడిత పీడిత వర్గాల అభ్యున్నతి కోసం ప్రథమంగా స్వాతంత్ర సమాపార్జన కోసం 1925 డిసెంబర్ 26వ తారీఖున భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాల ద్వారా దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. రకాలైన ప్రజా సంఘాలు ఉన్నాయి. ఒకటి విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని అవలంబించుకోవడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్, అదేవిధంగా మహిళా సమస్యలకు ఎప్పటికప్పుడు పోరాడుతున్న ఎన్ఎస్ఎఫ్ఐ అండ్ కార్మికుల సంఘంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అండ్ బీకేఎంయు ఇలాంటి సంఘాల ద్వారా అనేక రకాలైన తాడిత పీడిత వర్గాల నుంచి విద్యార్థుల సమస్యలు అయితే విద్యార్థి సంఘాలు, యువజన సమైక్య, అదేవిధంగా మహిళా సమస్యలు అయితే మహిళా సమైక్యగా ఎప్పటికప్పుడు మన సమస్యలకు తీర్చడంలో ముందుంటాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి అనేక ఘనమైన చరిత్ర ఉందనేసి మన సీనియర్ కామ్రేడ్స్ చెప్తా ఉంటే తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మనం కూడా మంచి కార్యక్రమాలు తీసుకునేసి ముందుకెళ్లేసి మనము మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు, ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో సర్పంచ్లు కావచ్చు, వీలైతే ఎమ్మెల్యేను కూడా మనం చేసుకొని మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించి ప్రతి ఒక్కరూ ఆయా ప్రజా సంఘాలను బలోపేతం చేసుకోవాలనేసి కోరుకున్నాను కామ్రేడ్స్. ఈరోజు మనము సిపిఐ పార్టీ ఆవిర్భావ దిన సంవత్సరం ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ కూడా అన్ని వర్గాల నుంచి ఇక్కడ వచ్చి మన కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అందరూ వచ్చినారు. చాలా సంతోషమే. ఈరోజు మనము ఈ జెండా మనం ఎందుకు ఎన్నుకున్నాము, మనం ఎందుకు ఈ పార్టీలో ఉన్నామని కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ముందు కాలంలో కూడా మన కష్టానికి తగ్గట్టు మనకు శాలరీ ఇవ్వకుండా మనల్ని ఇబ్బందులు పెట్టుకొని మన కష్టాలకు తగ్గ ఫలితం లేదని చెప్పి మన వాళ్ళందరూ మన వెనకాల ఉన్న వాళ్ళందరూ దీని గురించి మనం ఏదో ఒకటి చేయాలా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఎర్ర జెండాని మనం ఎన్నుకొని కమ్యూనిస్ట్ పార్టీగా నిర్మించి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఎర్ర జెండా ద్వారా మన కార్మికులకు రావాల్సిన హక్కులు, మన కష్టాలకు తగ్గ ఫలితం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా మనకంటే ముందున్న పెద్దలంతా ఆలోచించుకొని ఈ జెండాని ఎగరేయటం జరిగింది. ఆ జెండాని పట్టుకొని మనము తరతరాలుగా మన వాళ్ళు అందరూ కూడా పేదవాడికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ జెండా మనకు కంసగా నిలబడి మనకు అండగా ఉంటున్నదని మనం అందరూ కూడా నమ్ముకొని మనం ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కులం మతం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన సాగిస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ పతాక ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ అనేక నిర్బంధాలు, కుట్ర కేసుల మధ్య సిపిఐ ఏర్పడిందని, పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం ఆశేషమైన పోరాటాలు నిర్వహిస్తూ వస్తుందని అన్నారు. ఎలా వెనక్కి వస్తే కింద ఇది ఇవన్నీ తీద్దాం. 98వ పతాకాన్ని మన జిల్లా సీనియర్ కామ్రేడ్ విశాఖపట్నం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశంలో ఆవిర్భవించి 97 సంవత్సరాలు పూర్తి చేసుకొని 98వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈరోజు ఈ 97 సంవత్సరాల కాలంలో ఈ దేశ అభివృద్ధిలో ప్రథమంగా భారతదేశానికి స్వతంత్రం సాధించడంలో ఆ రోజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడమే కాదు, ఈ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకించి పంజాబ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని రష్యాలోని
సోషలిజం విజయవంతమై లెనిన్ నాయకత్వంలో అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, విప్లవం విజయవంతమై సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ స్ఫూర్తితో సామ్యవాద దృక్పథంతో స్వతంత్ర భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలనేటటువంటి భావంతో అప్పటికి చదువుకున్నటువంటి యువకులంతా కూడా విప్లవ గ్రూపులుగా ఏర్పడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా పోరాటం చేశారు. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అస్వస్థత. వార్షిక వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరారంటున్న సంబంధిత వర్గాలు. ఏపీలో కేసీఆర్ ప్రభావం ఉండదన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో చంద్రబాబు సక్సెస్ అవుతాడని సంచలన వ్యాఖ్యలు. గుడివాడలో కొడాలి నానికి ఓటమి భయం పట్టుకుందన్న బుద్ధ వెంకన్న. రంగా వర్ధంతి చేయవద్దంటూ చెప్పడానికి నాని ఎవరని ప్రశ్న. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.